నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఖండంతరాలు దాటి అమెరికాలో సిద్ధమవుతున్న గోటి తలంబ్రాలు। గోటితో వలిచిన తలంబ్రాల్ని తిరిగి చీరాలకు కొరియర్ ద్వారా చేరవేస్తూ సీతారాముల పట్ల భక్తి భావాన్ని చాటుకుంటున్న వైనం। విద్యతోనే సామాజిక ఆర్థిక మార్పు సాధ్యం। జగనన్న విద్యా దీవెన పథకం పేద విద్యార్థులకు భరోసా। విద్యా దీవెన పథకం లబ్ధిదారుల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ రంజిత్ బాషా। పటిష్టమైన భద్రత మధ్య ఇంటర్ పరీక్షలు। జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। పరీక్ష కేంద్రాల చుట్టూ భద్రతా చర్యలు, పరీక్షల తీరుపై క్షుణ్ణంగా పరిశీలన। డీటెయిల్స్ చూస్తే చీరాల రఘురామ భక్త సేవ సమితి ఆధ్వర్యంలో భద్రాచలం సీతారాముల వారి కళ్యాణానికి సమర్పించేటువంటి గోటితో వలిచే కోటి తలంబ్రాలు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది। ఈ క్రమంలోని అమెరికాలో ఉన్న తెలుగువారు కొరియర్ ద్వారా చీరాల నుండి ఓడ్లను సేకరించి తలంబ్రాల్ని సిద్ధం చేస్తున్నారు। చీరాల రఘురామ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో భద్రాచలం సీతారాముల వారి కళ్యాణానికి సమర్పించే గోటితో వలిచే కోటి తలంబ్రాల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది। ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న తెలుగువారు కొరియర్ ద్వారా చీరాల నుండి ఓడ్లను సేకరించి తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు। తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో కూడా కోటి తలంబ్రాల్ని ప్రజలు సిద్ధం చేస్తూ ఉన్నారని చీరాల రఘురామ భక్త సేవా సమితి చైర్మన్ బాలకేశవులు తెలిపారు। అన్ని ప్రాంతాల్లో సిద్ధం చేసిన తలంబ్రాలను మరలా చీరాల తీసుకొచ్చి ఇక్కడ నుండి మూటలు కట్టుకుని నేరుగా భద్రాచలం తీసుకెళ్తామని వెల్లడించారు। ఈ మహాకృతువును 10 ఏళ్లుగా చీరాల్లో చేపడుతున్నామన్నారు। జల జనయన విధిన ముచిహర నముగ విభూత వినుత పద పద్మా జల జనయన విధిన ముచిహర నముగ విభూత వినుత పద పద్మా విభూత వినుత పద 2023-2024 త్రైమాసికానికి సంబంధించిన విద్యా దీవెన నిధులను విద్యార్థుల తల్లుల సంయుక్త ఖాతాల్లో నేరుగా జమ చేసే కార్యక్రమం కృష్ణా జిల్లా పామర్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించగా బాపట్ల కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ పాల్గొన్నారు। పేదరికం నుండి బయటపడాలంటే చదివే ఏకైక మార్గమని గట్టిగా నమ్ముతున్న రాష్ట్ర ప్రభుత్వం పేదింటి పిల్లల ఉన్నత విద్యా కలలను నిజం చేస్తూ జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తోందని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు। 2023-2024 త్రైమాసానికి సంబంధించిన విద్యా దీవెన నిధులను విద్యార్థుల తల్లుల సంయుక్త ఖాతాలో నేరుగా జమ చేసే కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా పామర్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించగా బాపట్ల కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడారు। జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ, కాపు వర్గాలకు చెందిన 29,402 మంది విద్యార్థులకు సంబంధించిన 24,82,00,00,000 రూపాయలు విద్యార్థులు తల్లుల సంయుక్త ఖాతాలో జమ చేస్తున్నామన్నారు। పేదరికం నుండి బయటపడేసే సాధనం చదువని గట్టిగా నమ్ముతున్న రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు విద్యారంగంలో వెచ్చించి పలు విప్లవాత్మక మార్పుల్ని తెచ్చిందన్నారు। ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ప్రపంచంతో పోటీపడి చదువుకుని తమ తర్వాతి తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు। ఈ చెరగని ప్రేమానురాగాల మధ్య దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ పామర్ నుంచి చేస్తా ఉన్నాం। ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి చదువులు చదువుకుంటా ఉన్న నా చిట్టి చెల్లెళ్లకు, నా చిట్టి తమ్ముళ్లకు అందరికీ కూడా ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేసుకుంటా ఉన్నాను। బాపట్ల జిల్లాలోని పలు ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆకస్మికంగా సందర్శించారు। ఈ క్రమంలోని పరీక్ష కేంద్రాల చుట్టూ ఉన్న పరిసరాలను తీసుకున్న భద్రతా చర్యలు, పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు। పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్స్ ఇతర అధికారులు అనుసరించవలసిన నిబంధనలపై పలు సూచనలు చేశారు।
ప్రశాంతమైన వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగే విధంగా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. శుక్రవారం బాపట్ల జిల్లాలోని పలు ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ క్రమంలోనే పరీక్ష కేంద్రాల చుట్టూ ఉన్న పరిసరాలను తీసుకున్న భద్రతా చర్యలు, పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్స్ ఇతర అధికారులు అనుసరించవలసిన విధి నిబంధనపై పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో బయట వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు ఉండరాదన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 సిఆర్పిసి అమల్లో ఉన్నందున ఎవరు గుంపులుగా ఉండకూడదన్నారు. తగిన ఎస్కార్ట్స్ తో ప్రశ్న పత్రాల తరలింపు, సమాధాన పత్రాల డిపాజిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో ప్రవేశించే విద్యార్థులు ఇన్విజిలేటర్ ను, ఇతర సిబ్బంది తరువుగా తనిఖీ చేసే మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులకు కేటాయించిన విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడారు. బాపట్ల జిల్లాలో మొత్తం 35 పరీక్ష కేంద్రాల్లో సుమారు 20,000 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లో భాగంగా ఆయా పరీక్షా కేంద్రాల దగ్గరలో ఉన్న జిరాక్స్ షాపులను, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయించడం జరిగిందన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి స్టేట్ వైడ్గా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యాయి. బాపట్ల జిల్లాలో కూడా ఈ రోజు నుంచి 18th రోజు వరకు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్కి పటిష్టంగా అన్ని చోట్ల బందోబస్తు పెట్టాము. మన బాపట్ల జిల్లాలో 35 సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా బాపట్ల టౌన్లో 5 సెంటర్స్ ఉన్నాయి. మొత్తం బాపట్ల జిల్లా కలిపి అరౌండ్ 20,000 స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్లో అపియర్ అవుతున్నారు. అన్ని చోట్ల ప్రాపర్గా బందోబస్తు పెట్టడం జరిగింది. అన్ని చోట్ల ఈ సెంటర్స్ చుట్టుపక్కల ఉన్న జీరాక్స్ సెంటర్స్, ఫోటో కాపీ షాప్స్ అన్నీ క్లోజ్ చేయడం జరుగుతుంది. అన్ని చోట్ల ఏమీ అంటుబడి ఇన్సిడెంట్ లేకుండా ప్రాపర్గా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఫ్రీ అండ్ ఫేర్ అట్మాస్ఫియర్లో జరిగేలాగా అన్ని స్టెప్స్ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం. చీరాల మండల పరిధిలోని ఈపురపాలెంలోని శ్రీ విద్యాభారతి స్మార్ట్ స్కూల్లో ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చీరాల మండల పరిధిలోని ఈపురపాలెంలోని శ్రీ విద్యాభారతి స్మార్ట్ స్కూల్లో ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ విజయకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికబద్ధంగా విద్యను అభ్యసిస్తే మంచి భవిష్యత్ సాధ్యమన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ మల్ల వాసవి, చంద్రిక, విద్యార్థుల తల్లిదండ్రులు, గౌతమి విద్యా సంస్థల అధినేత వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. గుర్తొస్తాయి. చాలా హాస్పిటల్ సూట్స్ కింద ఉన్నాయి. హైదరాబాద్ హాస్పిటల్ కావచ్చు, నిజామాబాద్ హాస్పిటల్ కావచ్చు, చీరాలలో ఒక హాస్పిటల్, రైట్ హాస్పిటల్ తీసుకున్నారు. కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మాత్రం ది ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ విద్యాభారతి స్మార్ట్ స్కూల్. ఆయన యొక్క ఆశీస్సులతో, ఆయన యొక్క విజన్తో ఇప్పుడు దాకా యాక్చువల్గా విద్యాభారతి స్కూల్ యొక్క మిషన్ ఏంటనేది ఎవరికీ తెలియదు. మేము చెప్పలేదు ఇప్పుడు దాకా. ద మిషన్ ఆఫ్ ద ఎయిమ్ అండ్ ద మిషన్ ఆఫ్ ద విద్యాభారతి స్కూల్ ఈజ్ వెరీ సింపుల్. నాణ్యమైన విద్య, అతి తక్కువ ధర, అతి తక్కువ ఫీజులు. అది ఎలా అనేది నెక్స్ట్ ఇయర్ నుంచి మీరే చూస్తారు.
చీరాలపట్నం పేరాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సూపర్ 6 పథకాల ప్రచార కార్యక్రమం జరిగింది. ప్రచార కార్యక్రమంలో భాగంగా చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ కొండయ్య ఇంటింటికి తిరిగి కరపత్రాల్ని పంపిణీ చేశారు. టీడీపీతోనే అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి సాధ్యమని చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ కొండయ్య అన్నారు. చీరాల పట్టణం పేరాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సూపర్ 6 పథకాల ప్రచార కార్యక్రమం జరిగింది. ప్రచార కార్యక్రమంలో భాగంగా చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ కొండయ్య ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెదేపా ప్రభుత్వం చేపట్టిన సూపర్ 6 పథకాలతో ప్రజల భవిష్యత్తు మారనుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ తెదేపాకు పూర్తి మద్దతు తెలిపి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటే ఏదైతే సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా 5వ వార్డు 3వ వార్డు 4వ వార్డు 6వ వార్డుల యందు ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ క్యాడరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈ వార్డుల్లో ప్రచారం చేస్తున్నాం. దీనికి ఒకటే కారణం, దీనికి సంబంధించినటువంటి కంబైన్డ్గా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం, ఈ యొక్క సూపర్ 6 అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో జనసేన తెలుగుదేశం పార్టీ అందరం కలిసి ఈరోజు ఈ వార్డుల్లో ప్రయాణం చేస్తున్నాం. దీనికి కారణం ఏమిటి, ఎందుకు మేము ఈ పని చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది అంటే దాని కిందనే ఒకటో సూపర్ 6లో మొదటిది యువతకి అంటే ఈ రాష్ట్రంలో దాదాపుగా 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా యువగలంలో మా యొక్క లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి హామీ మేరకు వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పడం జరిగింది. రెండోది, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు మనం ఇస్తున్నాం. అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? చీరాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన ప్రాంగణంలో ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాల నాయకులు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కాగా ఈ సమావేశంలో అన్ని సంఘాల నాయకులు చీరాల టికెట్ బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. చీరాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన ప్రాంగణంలో ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కాగా ఈ సమావేశంలో అన్ని సంఘాల నాయకులు చీరాల టికెట్ బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. పలువురు నాయకులు మాట్లాడుతూ చీరాలలోని నియోజకవర్గంలోని మొదటి నుంచి బీసీలకి రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చేవన్నారు. అయితే క్రమేపీ బీసీలను పక్కన పెట్టి ఓసీలకు, దీనికి తోడు బయట నుండి వచ్చిన వ్యక్తులకు టికెట్లు కేటాయించి స్థానికులకు అన్యాయం చేయడం జరిగిందని ఆరోపించారు. బీసీ నియోజకవర్గమైన చీరాలను స్వలాభం కోసం ఆయా పార్టీలు ఓసీలకు టికెట్లు ఇస్తున్నాయన్నారు. చీరాల ప్రజల్ని కాదని బయట వారికి ఇచ్చినప్పటికీ వారిని గెలిపించిన చీరాలలో అభివృద్ధి మాత్రం శూన్యంగా మారిందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు స్థానికులకు, అందులోనూ బీసీలకు టికెట్ కేటాయిస్తేనే చీరాల ప్రజల మద్దతు ఉంటుందని, లేకుంటే ఖచ్చితంగా ఆ పార్టీని ఓడిస్తామని స్పష్టం చేశారు. అయితే ఈ చీరాల నియోజకవర్గంలో ఎస్సీలు, బీసీలు మెజారిటీ పీపుల్ ఉన్నారు అని చెప్పుకోవడానికి, ఓట్లు అడగడానికి మనం వాడుకుంటున్నాం తప్ప ఈ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మనకి టికెట్ ఇచ్చే పరిస్థితి అక్కడ లేదు. గతంలో బీసీలు ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే బీసీలు అనగానే స్థానికులు ఉండేవాళ్ళు, యువకులు మనందరం వెళ్ళగలిగేవాళ్ళు, స్వతంత్రమైన సమస్యలు చెప్పుకోవడానికి ఒక అవకాశం, ఒక వీలు ఉండేది. ఈరోజు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి వాళ్ళ యొక్క స్థానిక సమస్యలు తెలియకపోగా ఆ సమస్యలు చెప్పుకుంటే వినేవాళ్ళక పరిపాలన అంతా కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో ఆ మనుషులు పక్కన పెట్టుకొని పరిపాలన చేస్తారు తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులను కూడా వాళ్ళు పక్కన పెట్టుకొని వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ యొక్క ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలపై ఒక అవగాహన పెంచుకొని దాన్ని పరిపాలన చేసే పరిస్థితులు కూడా లేవు. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ కానీ మరి గతంలో కానీ ఈ ఎమ్మెల్యేలుగా నిలబడినటువంటి వాళ్ళు ఏదైనా బహుజనులైనా బీసీ నాయకులు ఎవరినైనా ఎదగనిచ్చారా, ఎస్సీ నాయకులు ఎవరినైనా ఎదగనిచ్చారా చెప్పుకోవడానికి కూడా ఎస్సీలు, బీసీలు ఇదిగో వీళ్ళు ఉన్నారు, మన ఎస్సీ అందరం కూడా ఈ దగ్గరికి పోతే మన సమస్య పరిశీలన చేస్తాడు ఆయన చెప్పారు. కానీ ఒక బీసీ అందరూ ఈ దగ్గరికి పోతే మన బీసీ సమస్యను పరిష్కరిస్తారని కానీ మన ఎస్టీ అయితే ఒక ఎస్టీ నాయకులు మనవాడు ఉన్నాడు పరిస్థితి కూడా లేదు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఒక్కసారైనా దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. స్వామివారి దివ్య దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఇక సెలవు రోజులు వారాంతాల్లో వచ్చే భక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న వారే కాకుండా సర్వదర్శనానికి క్యూ కడతారు. ఈ క్రమంలో ఫిబ్రవరిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్యను టీటీడీ వెల్లడించింది. గత నెల తిరుమలేశ్వరుని 19,06,000 మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపింది. హుండీ ద్వారా 111.71 కోట్ల ఆదాయం సమకూరినట్లు పేర్కొంది. 95,43,000 లడ్డూలను భక్తులకు విక్రయించినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా 43,61,000 మంది భక్తులు శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారని వెల్లడించారు. ఇక 6.56 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని తెలిపారు. చీరాల మండల పరిధిలోని జాన్రాపేట నుండి చీరాల వైపుగా ద్విచక్ర వాహనంపై నిషేధిత నాటుసారాను అక్రమంగా తరలిస్తున్నటువంటి 2 మహిళల్ని చీరాల 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చీరాల మండల పరిధిలోని జాన్రాపేట నుండి చీరాల వైపుగా ద్విచక్ర వాహనంపై నిషేధిత నాటుసారాను అక్రమంగా 3 మంచినీటి క్యాన్ల ద్వారా తరలిస్తున్న 2 మహిళల్ని చీరాల 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 మహిళల నుండి సుమారు 60 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 2 మహిళలపై కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరుగుతోందని చీరాల 1 టౌన్ సీఐ శేషగిరిరావు తెలిపారు. దాడిలో ఏఎస్ఐ సుబ్బారావు, సిబ్బంది కృష్ణ, పరమేష్, రఘు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. వాయిస్ ఓవర్ 10. ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి లష్కర్ తోయిబా సీనియర్ కమాండర్ అజాం చీమా మృతి చెందినట్లు సమాచారం. పాకిస్తాన్లోని ఫైసలాబాద్ లో గుండెపోటుతో ఆయన మరణించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆయన అంత్యక్రియలు ఫైసలాబాద్ లోని మల్కన్వాలలో పూర్తయినట్లు సమాచారం. 15 నెలల క్రితం అంటే 2008 నవంబర్ 26న పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కర్ తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణ హోమానికి పాల్పడ్డారు. కొబాల సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించిన ఈ ముఠా తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ సహా అనేక ప్రాంతాల్లో విచక్షణ రహితంగా దాడులు జరిపారు. ఈ దాడిలో 166 మంది ప్రాణాలను కోల్పోయారు. తెలంగాణ ప్రజలకు మరో కానుక ప్రకటించింది. హైదరాబాద్ లోని బోయిన్పల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో ఇక ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రోడ్లను విస్తరించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వానికి భూములు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలంగాణలో ప్రజా సౌకర్యం కోసం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని 175 ఎకరాల రక్షణ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా 44వ నెంబర్ జాతీయ రహదారి, 1వ నెంబర్ రాష్ట్ర రహదారి, ఎలివేటెడ్ కారిడార్లు, టన్నెళ్ల నిర్మాణం ద్వారా ప్రజలకు చాలా సౌకర్యం కలగనుంది. ఏపీలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ విషయాన్ని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజు రోజుకు కాదు పూట పూటకు మారిపోతున్నాయి. నిన్న టీడీపీలో ఉన్న నాయకులు వైసీపీలో చేరుతుంటే వైసీపీని వీడి టీడీపీ కండువ కప్పుకుంటున్నారు కొందరు నేతలు. ఇదిలా ఉంటే అభ్యర్థుల జాబితా టీడీపీ నేతలు కాస్త కలవరపెడుతుంది. ఇదే అతనిగా భావించిన వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోపై కసరత్తు చేస్తోంది. మొన్న సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మేనిఫెస్టోపై పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు మేనిఫెస్టో సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే 3 ప్రాంతాల్లో సిద్ధం సభల్ని ఏర్పాటు చేసిన సీఎం వైఎస్ జగన్ 4వ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాపట్ల జిల్లా మేదరమిట్టలో జరిగే సిద్ధం భారీ బహిరంగ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటో కార్స్ తాజాగా దేశీయ మార్కెట్లోకి మరో స్కూటర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విదా V1 ప్లస్ పేరుతో విడుదల చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను 1.15 లక్షలుగా నిర్ణయించింది. 6 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ కలిగిన ఈ మోడల్ సింగిల్ ఛార్జింగ్ తో 100 కిలోమీటర్లు ప్రయాణించనుంది. ఫేమ్ టు సబ్సిడీ పోర్టబుల్ ఛార్జర్ కలుపుకొని ఈ సంస్థ ఈ ధరను నిర్ణయించింది. విదా V1 ప్రో V1 ప్లస్ మోడళ్ల కంటే ఇది 30,000 తక్కువ ధరకు లభించనుంది. కేవలం 3.4 సెకండ్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్న ఈ స్కూటర్ గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. పూర్తి స్థాయి డిజిటల్ క్లస్టర్, LED లైటింగ్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్తో రూపొందించింది. వెల్లింగ్టన్ లో జరుగుతున్న తొలి టెస్ట్ లో న్యూజిలాండ్ పోరాడుతుంది. పార్ట్ టైం స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ 5 వికెట్ల ప్రదర్శనకు రచిన్ రవీంద్ర అర్ధ సెంచరీ తోడవడంతో మ్యాచ్ పై పట్టు బిగించింది. 3వ రోజు ఫిలిప్స్ విజృంభణతో ఆస్ట్రేలియా 164 రన్స్ కి ఆల్అౌట్ అయింది. అనంతరం 2వ ఇన్నింగ్స్ లో కివీస్ 3 వికెట్ల నష్టానికి 111 రన్స్ కొట్టింది. 3వ రోజు ఆట ముగిసేసరికి రచిన్, డారిల్ మిచెల్ క్రీజ్ లో ఉన్నారు. ఇంకా న్యూజిలాండ్ విజయానికి 258 పరుగులు కావాలి. తొలి ఇన్నింగ్స్ లో కామెరూన్ గ్రీన్ సెంచరీతో ఆస్ట్రేలియా 383 పరుగులు బాదింది. అనంతరం నాథన్ లియో 4 వికెట్లు తీయడంతో కివీస్ 129 పరుగులకే కుప్పకూలిపోయింది. దాంతో ఆసీస్ కు 203 పరుగుల ఆధిక్యం లభించింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖండంతరాలు దాటి అమెరికాలో సిద్ధమవుతున్న గోటి తలంబ్రాలు. గోటితో వలిచిన తలంబ్రాల్ని తిరిగి చీరాలకు కొరియర్ ద్వారా చేరవేస్తూ సీతారాముల పట్ల భక్తి భావాన్ని చాటుకుంటున్న వైనం.
విద్యతోనే సామాజిక ఆర్థిక మార్పు సాధ్యం. జగనన్న విద్యా దీవెన పథకం పేద విద్యార్థులకు భరోసా. విద్యా దీవెన పథకం లబ్ధిదారుల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ రంజిత్ బాషా. పటిష్టమైన భద్రత మధ్య ఇంటర్ పరీక్షలు. జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. పరీక్ష కేంద్రాల చుట్టూ భద్రతా చర్యలు, పరీక్షల తీరుపై క్షుణ్ణంగా పరిశీలన. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.